మీరు అడగాలి సార్. మీరు స్టార్టింగ్ ఇక్కడే షాపింగ్ చేస్తారా? ఇది యాక్చువల్గానండి ఫస్ట్ బ్రాంచ్ గుంతకల్లులో శుభప్రద షాపింగ్ మాల్లో చేసాము. అక్కడ బాగుందండి రెస్పాండ్. అయితే ఇక్కడ అనకాపల్లి మేము ఎగ్జిబిషన్ సేల్స్ మొన్న జనవరి 1 నుంచి 15 వరకు అంటే పొంగల్ కోసం చెప్పి ఎగ్జిబిషన్ సేల్ ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు మేము ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇక్కడ ఇంత బాగా పొందిందని మన ఇక్కడ ప్రజలెంత మనకెంత సహకరిస్తున్నారు, జెన్యూనిటీగా నమ్ముతున్నారు అన్న పాయింట్లో ఇక్కడ షోరూమ్ పెట్టాలని చెప్పి అప్పుడు ఎగ్జిబిషన్ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకొని 2.5 మంత్ సరిగ్గా 2.5 మంత్ అయింది. రాత్రి మూడు కష్టపడి షోరూమ్ ప్రారంభం చేయడం జరిగిందండి. గుంతకల్లో అంటే మొన్న అక్టోబర్లో ఓపెన్ చేసామండి అంతే. అక్కడ కూడా చాలా ప్రజల్లో చాలా జెన్యూనిటీగా చాలా ఇది ఉంది. అయితే అంత స్పీడ్గా స్టోర్లు పెట్టాలంటే అంత ఈజీ కాదండి. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేయాలి. వెరైటీలు కలెక్షన్ ఉండాలంటే ఎంప్లాయీస్ని సెట్ చేయాలన్నా ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా వర్క్ ఉంటుందండి. అదంతా మేము చేసిన తర్వాత కానీ మనం షోరూమ్ పెట్టడం అంత ఈజీ కాదండి. షోరూమ్ పెట్టడం అంటే షోరూమ్ అంటే ఈజీగా వెరైటీ పెట్టడం కాదండి. కస్టమర్స్ కావాల్సింది కాన్సెప్ట్లో వాళ్ళకి కావాల్సిన రేంజ్లో కావాల్సిన క్వాలిటీలో ఇవ్వగలగాలి. అది ఇవ్వడానికి టైం పడుతుంది. మాకు దాంతోపాటు దేవుడి దయ వల్ల ఆ అనుభవం ఉంది. ఆ అనుభవంతో మేము ముందుకు సాగుతున్నామండి. మీకు ఈ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఆంధ్ర తెలంగాణలో ఎన్నో సార్? ఈ బ్రాంచెస్ ఇది 2వ షోరూమ్ అండి. నెక్స్ట్ విజయవాడ అండ్ హైదరాబాదు ప్లానింగ్లు నడుస్తున్నాయి. అయితే దేవుడి దయ వల్ల మనం పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ని పట్టుకున్నాం. ఎందుకంటే 100లో 80% మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళకి కనుక నమ్మకం కనుక కలిగిందంటే వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అవనివ్వండి, ఇంట్లో పెళ్ళిళ్ళు కానివ్వండి, ఆ నమ్మకాన్ని వాళ్ళు తరతరాలు తీసుకుని వెళ్తారనేసి మాకు బాగా నమ్మకం. ఎందుకంటే మేము కూడా ఆ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి ఆ విలువలు తెలుసు కదండి. అలాగే ఇక్కడ వెరైటీ కూడా మనకి 150 రూపాయల నుంచి వెరైటీ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో పిల్లల కాడి నుంచి టీనేజ్ కాడి నుంచి అమ్మాయిలు కావాలి, అబ్బాయిలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండేలాగా వెరైటీలు. అలాగే రేట్లు కూడా చాలా రీజనబుల్గా పెడతాం. మనం టర్నోవర్ ఎక్కువ చేస్తూ అందులో మనం లాభం పొందాలన్నదే మాకు ముఖ్య ఉద్దేశం. కానీ హెవీ ప్రాఫిట్లు వేసి అది టెంపరీగా అది కనబడుతుందేమో కానీ అది లాంగ్ టర్మ్లో అది కరెక్ట్ కాదు అని చెప్పి మేము జెన్యూన్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వస్త్రాలే కాకుండా జ్యువెలరీ కూడా ఉంటుందండి. అది వచ్చి జ్యువెలరీ అన్నది అది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. అంటే అది చూడడానికి కానీ మీకు యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ లాగా ఉంటుంది. ముఖ్యంగా మన దగ్గర వెడ్డింగ్ కాన్సెప్ట్కి అది, ఎందుకంటే ఈ రోజుల్లో అంత గోల్డ్ ఎఫర్ట్ పెట్టాలని అంటే అత్యంత ధనికులే పెట్టగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఒక హారం తీసుకోవాలంటే అదే ఒరిజినల్ అనుకోండి 15 lakhs 20 lakhs ఉంటుంది. మన దగ్గరికి వచ్చేదానికి 4000 5000లో మంచి సెట్ వచ్చేస్తుందండి. ఆ శారీ తోటి కాంబినేషన్ తోటి ఒక 20,000 రూపాయలు పట్టు చీర, ఒక 5,000 రూపాయల్లో గోల్డ్ శారీ, గోల్డ్ డిజైన్ కనుక పెట్టారంటే గ్రాండ్గా మ్యారేజ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అయితే పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు మీ షాప్కి వచ్చి షాపింగ్ చేయొచ్చు అనే భరోసా మీకు కల్పిస్తుంది. 1000% అది ఒక్క 15 రోజుల్లోనే ఆ నమ్మకాన్ని మేము చూసాం. ఎందుకంటే ఆ 15 రోజుల్లో నేను బయట ఆ ప్రజలు మాట్లాడుకునేది వింటే అయితే జెన్యూనిటీకి ఎంత మనకి అనకాపల్లి వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తారా, వాస్తవంగా ఆ ఉద్దేశమే నాకు ఆ ప్రజాదరణ పొందడం వల్ల ఇక్కడ తొందరగా షోరూమ్ పెట్టాలని అనిపించింది. జెన్యూన్గా అమ్మాలి. ఇదేదో షోరూమ్ ప్రారంభం సందర్భంగా ప్రారంభోత్సవ కానుకలు పెట్టడం అన్నది మ్యాటర్ కాదండి. ఎప్పటికీ జెన్యూన్గా అమ్మాలి. అలాగే మేము అమ్మి చూపిస్తాం. ఇది గ్యారెంటీగా ఆ కస్టమర్కి అది నచ్చుతుంది.
ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. యా, థ్యాంక్ యూ. ఇక